ఎప్పుడైనా ఏ కష్టం వచ్చినా నీకోసం నేనున్నాను అని చెప్పాను కదమ్మా. అయినా నువ్వు వెళ్ళిపోయావంటే నేనేమనుకోవాలి? అసలు నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు. ఈ సమయంలో నువ్వే కదమ్మా నీ కడుపులో పెరుగుతున్న బిడ్డని కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలాంటిది ఇలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటే ఏంటమ్మా? దర్శన్ ఏదో కోపంలో నిన్ను అపార్థం చేసుకోవడం, మాటలనడం బాగానే ఓపిక అలవాటు చేసుకున్నావు కదమ్మా. ఇంకాస్త ఓపికతో ఉండి నాతో ఒక్క మాట వెళ్లే ముందు ఒక మాట చెప్పలేకపోయావా? చెప్పలేకపోయాను అత్తయ్య గారు. నా మూలంగా ఇంటి నగలన్నీ పోయాయి. నేను తీసుకురావాలని వెళ్ళిపోయాను. ఏవండి, ఇదిగోండి నగలు. మళ్ళీ మీ కంటి ముందుకు నగలతోనే వచ్చానండి. మీ మాటలకున్న గౌరవాన్ని నేను పాడు చేయలేదు. నగలు తిరిగి తెచ్చి గౌరవాన్ని పాడు చెయ్యలేదు అని గర్వంగా చెప్తే ముందు చేసిన తప్పులన్నీ సరైపోతాయా? ఈ నగలింతవరకు కూడా నీ దగ్గరే దాచుకుని ఈ నాటకాలన్నీ ఆడుతున్నావని ఎందుకు అనుకోకూడదు? బాబు, ఆ అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడకు. అమ్మేమందో విన్నావు కదా? నువ్వు రాకుండా తను ఇంటికి రానంటోంది. నిన్ను మళ్ళీ ఆ ఇంట్లోకి రమ్మనటం నాకిష్టం లేకపోయినా ఈ పరిస్థితుల్లో తప్పక రమ్మనక తప్పటం లేదు. ఆ చెక్కు విషయం గురించి తర్వాత మాట్లాడతాను. పద. పద అని మీరనేస్తే సరే పద అని వచ్చేయాలా మీతో? మరీ అంతా విలువలేని దానిలా జమ కడుతున్నారా నన్ను? రమ్మంటున్నాను కదా, అయినా విలువలేని దానిలో ఏంటి? శాలువ కప్పి సన్మానం చేసి తీసుకువెళ్ళాలా ఇంటికి? పిలిచినప్పుడు రావచ్చు కదా. మంచి మర్యాద లేకుండా తోచిన నింద నా నెత్తి మీద రుద్ది అందరి ముందు అవమానిస్తూ బయటికి గంటేశారుగా, అదంతా నేను మర్చిపోవాలా? అంత అబద్ధం. నేనే తప్పు చేయలేదని నిరూపించుకోకుండా నేను ఆ గడపలో అడుగుపెట్టను. ఈ మొండి వేషాలు మానేశారణ్య. నేను నిన్ను పిలుస్తోంది అమ్మ కోసం. అయినా నువ్వెంత వాదించినా నటించినా చేసిన తప్పులు ఒప్పులైపో. ఎప్పటికీ నువ్వు మంచిదానివని నన్ను నమ్మించలేవు. ఏంటండి నేను మిమ్మల్ని నమ్మించేది? నా గురించి తప్పుగా ఊహించుకుని లేనిపోని అబాండాలు వేసింది మీరు. ఆ నిందలని నిజాలని నేనెందుకు ఒప్పుకోవాలి? నా ప్రాణం పోయినా ఒప్పుకోను. ప్రాణాలు తీయటానికే వెనకాడం దానివి. అబద్ధాన్ని నమ్మించడానికి ఇలాంటి మాటలు ఎన్నైనా మాట్లాడతావు. ఏంటండి మాట్లాడేది? నా మీద ఇప్పటి వరకు వేసిన నిందలు సరిపోవన్నట్టు ప్రాణం తీయడానికైనా వెనకాడను అని మరొక నిందని నాకు అంటగడుతున్నారా? మరోటేంటి? నువ్వు సమీర ప్రాణం తీయలేదా?
ఈ వీడియో నిజం కాదా? ఏంటి ఆలోచిస్తున్నావు? నువ్వు చేసిన తప్పులన్నీ ఒక్కొక్కటిగా గుర్తు తెచ్చుకుంటున్నావా? మీరు నన్ను మిస్అండర్స్టాండ్ ఎక్కడ చేసుకున్నారు అని ఆలోచిస్తున్నాను. నీ ఆలోచనతో నాకు అనవసరం. అమ్మ కోసం నిన్ను పిలుస్తున్నాను. మర్యాదగా ఇంటికి రా. మర్యాద అన్నప్పుడు మర్యాదలా ఉండాలి. మర్యాద లేకుండా మర్యాదగా రా అంటే వచ్చేయాలా? ఇదేం మర్యాద? అంటే నీ కాళ్ళు పట్టుకుని రమ్మని బ్రతిమలాడాలా? అక్కర్లేదు. మీరు నా భర్త. మీ మర్యాదని నేను పాడు చేయను. అంతకు మించి నేను అత్తయ్య గారి కోసం ఆవిడ్ని బాధ పెట్టకూడదన్న ఒకే ఒక్క కారణంతో ఆ ఇంటికి రావడానికి ఒప్పుకుంటున్నాను. అంతేకాదు, నా మీద పడ్డ నింద అబద్ధమని మీ ముందు నిరూపించడమే ఇకపై నా ముందున్న లక్ష్యం. నువ్వెంత నిరూపించాలని ట్రై చేసినా అబద్ధం నిజమైపోదు. నువ్వు చేసిన తప్పులన్నీ మంచివైపోవు.